వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజైతే కస్టర్డ్ ఫ్రూట్ చేసుకుంటున్నానండి. నేను పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను. ఈ పాలు బాగా మరగాలి, పొంగొచ్చినట్టుగా. పాలు మరిగేటప్పుడు మనకి గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు కస్టర్డ్ ఫ్రూట్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూడండి, ఇది కస్టర్డ్ ఫ్రూట్ అనమాట. ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా అమ్ముతారు, దొరుకుతుందనమాట. అయితే తెచ్చుకొని ఈ స్పూన్తోనే 3 స్పూన్లు వేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి ఇంకా మిగిల్చిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలలో వేసుకొని పచ్చిపాలలో వేసుకొని కలుపుకుందాం. ఇది పాలు మరిగేసరికి నేనైతే ఒక 1/2 లీటర్ పాలు వేసానండి. ఒక 1/2 లీటర్ పాలు వేసి చేస్తున్నాను. చూసారు కదా, పాలు అయితే ఇలా కలుపుకుంటున్నాం. మనం మేగడ కట్టకుండా కలుపుకోవాలండి. పాలని మరుగుతున్నాయి. పాలు కొంచెం దగ్గరే మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ చూపించాను కదా మీకు, అది పాలల్లో కలుపుకుంటున్నాము. కలుపుకున్న తర్వాత దీంట్లో యాడ్ చేసుకుందాం. చూసారు కదా, పాలు అయితే ఇలా మరిగినాయి, దగ్గర పడినాయి. ఇప్పుడైతే నేను షుగర్ వేసుకుంటున్నానండి. నేనైతే ఈ కప్పుతో వేసుకుంటున్నాను, నాకైతే సరిపోతుంది షుగరు. ఎందుకంటే ఫ్రూట్ కస్టర్డ్ కదా. షుగర్ వేసుకున్న తర్వాత మరగబెట్టుకుందాం దగ్గరికి. అప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం, మిల్క్లో కలుపుకుంది. పాలు అయితే దగ్గర పడ్డాయి కదా, ఇప్పుడు మనం కస్టర్డ్ మిల్క్ వేసేసుకుందాము. ఇది మిల్క్లోను కలుపుకొని ఉంచుకున్నానండి కస్టర్డ్. ఇప్పుడు మనం దీన్ని ఇలా దగ్గర పడిన దాకా కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడా కూడా మనం స్కిప్ చేయకూడదు, కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడేదాకా. చూసారు కదా, దగ్గర పడుతుంది, కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. స్టీల్ గిన్నె కదా, అడుగంటేస్తుంది అనమాట. ఇది దగ్గర పడుచుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. తర్వాత చల్లారబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. నేనైతే మధ్యాహ్నం టైంలో చేస్తాను. ఈవినింగ్ అయితే పిల్లలు ఉంటారు కదా, అందుకే ఈవినింగ్ మళ్ళీ మిగతా ప్రాసెస్ చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఇది మధ్యాహ్నం అనమాట. చల్లారబెట్టుకోవాలి. ఇది ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, కస్టర్డ్ మిల్క్ అయితే ఇలా తయారైపోయింది మనకి. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. చల్లగా అయ్యాక ఫ్యాన్ కింద పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, ఫ్రూట్స్ ఎలా కలుపుకోవాలో మనకి. నేను సిమ్లో పెట్టి చేసుకున్నానండి, ఎందుకంటే హైలో పెడితే గిన్నె పలచగా అయితే మాడిపోతుంది. ఏదైనా సరే మిల్క్ కదా, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుని ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి మిల్క్ది. ఇదైతే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి. పెట్టిన తర్వాత మీకు మొత్తం ఫైనల్గా ఎలా తయారు చేయాలో ఫ్రూట్స్ అన్నీ వేసి మీకు చూపిస్తాను. వీడియో చూస్తూ ఉండండి, అక్కడ స్కిప్ చేయకండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాం కదా మనం కస్టర్డ్ మిల్క్ని. ఇప్పుడైతే ఇలాగ అయ్యింది చిక్కగా. ఇది మనం ఫ్రూట్స్ వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుందండి. ఏమేమి ఫ్రూట్స్ వేస్తామో చూపిస్తాను నేను మీకు. చూసారు కదా, దానిమ్మ గింజలు, వాటర్ మెలోను, తర్వాత ఇది మన బ్లాక్ ద్రాక్ష అండి, అలాగే వైట్ ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను. సబ్జాలు నానబెట్టుకొని ఉంచుకున్నాను. యాపిల్ ముక్కలు ఇవి. ఇదైతే మనకి బాదపప్పు, జీడిపప్పు కట్ చేసుకుని ఉంచుకున్నాను నేను. ఇది సగ్గుబియ్యం అండి, సగ్గుబియ్యం ఉడికించుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదా, ఇలాగా చిక్కబడిందంతా ఫ్రిడ్జ్లో తీసుకున్నాం కదా, చిక్కబడిందంతా మనం ఇలా లూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. యాపిల్ అండి కట్ చేసుకున్నవి, అలాగే సబ్జాలు, అలాగే వాటర్ మెలోను, గ్రీన్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష, అలాగే జ్యూస్ ద్రాక్ష కాదండి, ఇవి తినే ద్రాక్ష, స్వీట్గానే ఉంటాయి. దానిమ్మ గింజలు వేస్తున్నాను. అలాగే సగ్గుబియ్యం ఉడికించుకున్నాం కదా మనం, సగ్గుబియ్యం కూడా వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందాం.
ఇది మీకు ఇంకా కూలింగ్గా తినాలనుకుంటే, అంటే మరీ టైట్గా ఉంది కదా, కొంచెం థిక్గా ఉంది కాబట్టి 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి కూలింగ్గా కానీ తినాలనుకుంటే. అలాగే నేను ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను, ఫ్లేవర్కి అండి. బాగుంటుంది, వేసుకొని చూడండి టేస్ట్. ఎందుకంటే మనం యాలకులు అవి ఏమి వేయలేదు కదా, అందుకు. ఇప్పుడైతే జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా మన కస్టర్డ్ ఫ్రూట్ ఎలా తయారయ్యిందో. బౌల్లో సర్వ్ చేసుకున్నాం మనం ఫైనల్గాను. ఇప్పుడైతే ఇవి దానిమ్మతోనే చేసుకుంటున్నాను, సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే జీడిపప్పు బాదం పప్పుతో కూడా చేసుకుంటున్నాను. చూసారు కదా ఆల్మోస్ట్ అయిపోయిందండి మనది కస్టర్డ్ ఫ్రూట్ అండి. కస్టర్డ్ ఫ్రూట్ చేసుకున్నాం. మీకు నచ్చినట్టుగా ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకేందులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. నాకు తెలిసిన విధంగా అయితే నేను చేశాను. మా వీడియో కానీ నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.